యోషి యొక్క జీవితం, యోషి ఏ విధంగా ఇర్మియాకు తోడ్పడుతుందో, ఇర్మియా యొక్క ప్రాంతానికి కావలసిన ప్రతిదాన్ని కూడా తీసుకురావడానికి ఎంత చక్కటి మార్గాల్లో ఏర్పరచుకొని దేవుడు చూపిస్తున్న ప్రతి మార్గం ఇద్దరు కూడా నడవడానికి దేవుడు ముందుగానే ఇర్మియాని పంపి నడిపిస్తున్న ప్రాంతం అంతట్లో కూడా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క యోషే చనిపోయినప్పుడు ఏడవడానికి కారణం ఏంటి అంటే, తెలవకుండానే, దేవుడితో సమాధాన పడకుండానే, దేవుని దగ్గర విచారించకుండానే ఈ యొక్క యోషే పోయి ఆ ఒక వాళ్ళ యుద్ధంలో మరణించడానికి కారణమైంది. తర్వాత వచ్చిన తరం అంతా కూడా దేవునితో నడవని తరము, దేవునితో ఉండని తరము, దేవుడిని లెక్క చేయని తరం, దేవుని భయభక్తులు లేని తరం వచ్చేసింది. ఉన్న 4 కుమారులు కూడా దుర్మార్గపు మార్గాలలో తాత తండ్రి నడిచిన మార్గాలలో నడవడానికి ఇష్టపడ్డారు, కానీ తండ్రి చేస్తున్న భక్తిని వాళ్ళు లెక్క చేయలేదు. తండ్రి చేస్తున్న ఆ ఒక విశ్వాసాన్ని వాళ్ళు చెయ్యలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరమునకు అక్కడ ఏమి యుద్ధాలు లేవంట. దేవునికి స్తోత్రం. యుద్ధాలే జరగడం లేదంట, ఆగిపోయినాయంట. నెమ్మది ఉన్నప్పుడు ప్రాంతాల్లో యుద్ధాలు ఉంటాయి. కానీ ఈ యొక్క యోషే ఎప్పుడైతే చనిపోయిండో యుద్ధాలు ప్రారంభం అయిపోయినాయి. ఫరోనికి వచ్చేసిండు. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ వాక్యము చదవని ప్రజలు, దేవునితో నడవని ప్రజలు, దేవునితో ఉండని ప్రజలు, భయంకరమైన ప్రజలు వచ్చేసిండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. వెతికి వాక్యాన్ని పట్టుకొని జీవించాలని ఆశ ఎవ్వరికీ లేకుండా ఇర్మియా ప్రాంతంలో కూడా అటువంటి భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క యోషి తెచ్చిన ఆ భక్తి ఎవ్వరు కూడా ప్రార్థించలేరట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మందసము లేదని చెప్పి వాళ్ళు భయపడి మందసాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు 4000 మంది చనిపోయినరు. మందసం ఉండి యుద్ధానికి వెళ్ళినప్పుడు 30,000 మంది చనిపోయారు. అంటే భయభక్తులు లేని జీవితాలు, భక్తి లేని జీవితాలు, నామకార్థంగా బ్రతుకుతున్న బ్రతుకులు, వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవునితో నడవని భయంకరమైన స్థితిలో ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఇర్మియా గురించి చెప్తున్న ప్రతి మాటలు కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 8 సంవత్సరాలు ఉన్న ఆ ఒక చిన్న బిడ్డ దేవుడి దగ్గరికి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఉజ్జీవం తీసుకొచ్చి దేవుని అగ్నిని అక్కడ రగిల్చి ఆ బలిపీఠాలు కట్టడానికి, దేవుని ఉన్నత స్థానాలు కట్టడానికి, అవన్నీ కూడా చేయడానికి ఈ యొక్క యోషే ఏ విధంగా చక్కటి మార్గంలో నడుస్తూ చక్కటి ప్రాంతాలలో నిలబడుతూ తను ఆ ప్రజలందరికీ నేర్పిన భక్తి, ఇంట్లో ఉన్న తన కుమారులు భక్తి నేర్చుకోలేరు. భయంకరమైన పరిస్థితుల్లో భక్తి నేర్చుకోలేని బిడ్డలని కన్నా తండ్రి ఎంత బాధపడి ఉండొచ్చు. మన బిడ్డలు, మన భక్తి, మన విశ్వాసము, మన దేవుని సంబంధము, దేవునితో జీవిస్తున్న జీవితాలు మన బిడ్డలు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి 100 స్తోత్రాలు. గొప్పది, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ భక్తితో, నీ ఆనందంతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో నీ బిడ్డల కుటుంబాలు కట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రతి కుటుంబం మీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.